ఒక ఊరిలో ఒక సోమరివాడు ఉండేవాడు. అందరూ అతన్ని పనికిరాని దద్దమ్మ అని ఎగతాళి చేసేవారు. ఒకరోజు అతని భార్య వంట చేస్తూ ఉండగా అతను పక్కనే దోమలు కొట్టి 10 దోమలు చంపేశాడు. అప్పుడతను గర్వంగా అన్నాడు, ఇప్పట్నుంచి ఎవరైనా అడిగితే మా ఆయన వీరుడు అని చెప్పాలి. సరే అన్నది ఆయన భార్య. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో పులి తిరుగుతోందని రాజు ప్రకటించాడు. దాన్ని పట్టుకునేవాడికి బహుమతి ఇస్తానన్నాడు. భర్త మాట గుర్తు చేసుకుని అతని భార్య రాజు ముందు ధైర్యంగా చెప్పింది, మా భర్తే వీరుడు, పులిని పట్టుకుంటాడు. అది విన్న సోమరివాడి గుండె దడదడలాడింది. రాజు వెళ్లిన తర్వాత అతను ఇంటికి వచ్చి అన్నాడు, తెల్లారేలోపు ఊరు వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు బట్టలు సర్దిపెట్టు, నేను గాడిద వెతుక్కుని తీసుకొస్తా అని చెప్పి బయటికి వెళ్లాడు. అదే రాత్రి భారీ వర్షం పడుతోంది. ఒక గుడిసెలో ముసలామె పైకప్పు నుంచి జారిపడుతున్న నీటిని చూసి అంది, నేను పులికేం భయపడను. పులి వస్తే చెవ్వు పట్టుకుని కొడతాను. ఈ వర్షమే నాకు భయం. బయట నిల్చున్న పులి ఆ మాటలు విని భయపడింది. అంతలో చీకట్లో మన సోమరివాడు పులిని గాడిద అనుకుని చెవ్వు పట్టుకున్నాడు. పులి అనుకుంది, ముసలామి వచ్చేసింది అని భయంతో కదలకుండా నిల్చుంది. అతను పులిని ఇంటి ముందు కట్టేశాడు. అదే రాత్రి భార్య దీపం పట్టుకుని బయటికి వచ్చి చూసింది. షాకయింది. అది గాడిద కాదు, నిజంగా పులి. గ్రామం మొత్తం చేరింది. రాజు వచ్చి అతన్ని వీరుడని ప్రకటించాడు. ఆ రోజునుంచి పనికిరాని దద్దమ్మ కాదు, అతను గ్రామం మీరు సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.